మనకి సినిమా ఇవాళ అయింది. సౌత్ ఆఫ్రికాలో మార్నింగ్ అయిపోయింది ఆయన చెప్తారు ఏమని, మాట వినాలి గురుడా, మాట వినాలంటే ఆయన చెప్పిన మాట వినాల్సిందే. మాట విన్నప్పుడు జగన్మోహన్కి 11 వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఫాలో అయిపోవాలి జనం అందరూ. అలాగే ఇంకో 60 మీలో 20 రాసుకో అని చెప్పాడు ఆయన. అలాగే ఇంకో రాసుకోవాలి, మాట వినాలి గురుడా, మాట వినాలి. సౌత్ ఆఫ్రికాలో ఈ రోజున మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినా కానీ ఆయన సినిమా ఫీల్డ్ వదలలేదు, రాజకీయం పరంగా వదలలేదు, ప్రజలను వదలలేదు. అందరిలో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఆయన ప్రజల కోసం పోరాడుతున్న సినిమాలో కూడా ప్రజల కోసమే ఉన్నాడు. ఆ ప్రజల కోసం పోరాడుతూ సినిమా అని ఏదేం లేదు. రాజకీయం పరం వేరు, సినిమా వేరు. ఈ సినిమాల సబ్జెక్టు వేరు, రాజకీయం వేరు. కానీ ఎటుల కాలం పవన్ కళ్యాణ్ లేకుండా మేము కోరుకున్నాం. జై జనసేన. సినిమా అయితే కనుక రియాలిటీగా ప్రజల కోసం తొందరగా తీసాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే టాప్ అండి, సెకండ్ అండి జై జనసేన. కూడా సూపర్ ఉంటుంది సార్. ఇది ప్రజల కోసమే తీసాడు, ప్రజల కోసమే బాగుంటుందండి. హరహర వీరమల సినిమా చాలా బాగుంది. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా ఎరగదీసేయారు ఈ సినిమా. పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు కానీ సినిమా ఇంకా చాలా బాగుంది. పార్ట్ 2 గురించి ఇంకా వెయిట్ చేస్తున్నాం. అలా సస్పెన్స్ లో వదిలేశారు. పార్ట్ 2 గురించి ఇంకా ఎదురు చూస్తున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎరగదీశారు. కీరవాణి గారు ఆయన సినిమాలు బాగా కొట్టారు. ఇంకా చాలా బాగుంది సినిమా మాత్రం. బాగుందండి, మళ్ళీ చూడాలి. సూపర్ 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 డూపర్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, సూపర్ సూపర్ హిట్. బ్లాక్ బాస్టర్ పార్ట్ 2 గురించి ఎప్పుడెప్పుడు వస్తుందో చూద్దాం. మేము ఈ సినిమా మట్టి సాగు కొట్టేసింది, మామూలుగా లేదు. ఓజీ గురించి ఇంకా వెయిట్ చేస్తాం. ఈ రోజు మన కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి హరిహర మేలవల్లు సినిమా రిలీజ్ చాలా ఘనంగా విజయవంతమైంది. ఈ సినిమా చాలా బాగుంది. అందరికీ కూడా చారిత్రాత్మకంగా ఈ సినిమా చాలా బాగా తీశారు. ఈ సినిమా ఘన విజయం సాధించినందుకు జై జనసేన, జై జనసేన.